నేను ఎప్పటికప్పుడు అందరికి ఒకటే మాట చెప్పాను. ఈ రోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు గాని డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాం. మంచానికి పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. దగ్గర 2,730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే తమిళనాడు ఉంది, 1,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4,000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే 2,91,000 కుటుంబాలకి 128 కోట్లు నెలలా ఇస్తున్నాం. ఉదయగిరిలో 39,300 మందికి 17,81 లక్షలు ఇస్తున్నాం. వింజమూరులో 5,484 మందికి 2,47 లక్షలు ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేనేదో మొక్కుబడిగా ఇవ్వడం లేదు, గౌరవప్రదంగా ఇస్తున్నాం. మీ ఇంటికి నిద్రలేస్తానే మీ తలుపు కొట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.